రంగారెడ్డి జిల్లాలో మున్సిపాలిటీకి సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన నామినేషన్లు అన్నీ అంటే మనకున్న 6 మున్సిపాలిటీలు కూడా సజావుగా నడుస్తూ ఉన్నాయి. ఈరోజు చివరి రోజు. మాకు నిన్నటి వరకు జిల్లా వ్యాప్తంగా 383 నామినేషన్స్ రావడం జరిగింది. అందులో 373 మెంబర్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు మనకు 5 o'clock వరకు ఉంది కాబట్టి 5 o'clock తర్వాత మనకు కంప్లీట్గా ఈ 3 daysలో ఎన్ని నామినేషన్ వచ్చాయి అనేది వస్తుంది. సో మాకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మనం అన్ని మున్సిపాలిటీలో కూడా ఫస్ట్ నామినేషన్ తీసుకోవడానికి ప్రాపర్గా ఏర్పాటు చేసుకున్నాం. అది ఈ రోజుతో ముగుస్తుంది. రేపు మనకు స్క్రూటినీ ఉంటుంది. స్క్రూటినీలో తప్పకుండా ఇప్పటికీ ఆ రోజుకి అంతా కూడా ప్రాపర్గా అంటే ఏ నామినేషన్ పేపర్ని ఏ విధంగా స్క్రూటినీ చేయాలనే దానిపైన ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాము. సో స్క్రూటినీ కూడా చాలా స్మూత్గా చేస్తాం అనుకుంటున్నాము. నెక్స్ట్ దాని తర్వాత కేసు మనకు అప్ టు విత్డ్రాల్ వరకు అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఒకవేళ వాళ్ళ యొక్క నామినేషన్ విత్డ్రా చేసుకోవాలంటే మనకు టైం ఉంటుంది. సో దాని తర్వాత మనకు 11th రోజు ఎలక్షన్ కోసం కూడా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే మనకు కావాల్సిన పోలింగ్ సిబ్బందిని కూడా సమకూర్చుకోవడం జరిగింది. వాళ్ళకి 3rd రోజు ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తున్నాము. సో జిల్లాలో ఉన్న 6 మున్సిపాలిటీల్లో మనకున్న 126 వార్డులలో టోటల్గా 274 పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ 274 పోలింగ్ స్టేషన్లో కూడా మనకు ఓటింగ్ కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తూ ఉన్నాం. ఓటింగ్ సిబ్బంది అంటే ఎలక్షన్ కావాల్సిన సిబ్బంది, మెటీరియల్, బ్యాలెట్ బాక్సెస్, తర్వాత ఒక్కసారి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనల్ అయిన తర్వాత బ్యాలెట్ పేపర్ ప్రింట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. సో ఇక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కావచ్చు లేదా పొలిటికల్ పార్టీస్ కావచ్చు, వారందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి, జిల్లా యంత్రాంగం ముఖ్యంగా పోలీస్ సిబ్బంది చెప్పే సూచనలు సలహాలు పాటిస్తూ మీరు ఈ యొక్క ఎలక్షన్లో అంటే రానున్న రోజుల్లో క్యాంపెయినింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు దాంట్లో వారి యొక్క సూచనల మేరకు నడుచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరం కలిసి ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క ఎలక్షన్ పూర్తి చేసుకుందాం. 11th రోజు ఎలక్షన్స్, దాని తర్వాత కౌంటింగ్ కూడా ఇప్పుడు ఇక్కడ కూడా మోయినాబాద్ ప్లస్ చేవల్లో ఈరోజు మన జనరల్ అబ్జర్వర్ గారితో పాటుగా వాటిని నామినేషన్ సెంటర్స్ను కౌంటింగ్ సెంటర్స్ను కూడా చూడడం జరిగింది. వాటికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. కంటెస్టింగ్ క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీస్, ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా మనకున్న 274లో 68 పోలింగ్ స్టేషన్లను సెన్సిటివ్ వైజ్ అంటే మనకు నిజంగా చెప్పాలంటే బాగా గ్రేవ్ ఇష్యూస్ ఉన్న పోలింగ్ స్టేషన్లు కావు. బట్ అక్కడ ఉన్న ఇష్యూస్ని బట్టి ఈ 68 సంబంధించిన పోలింగ్ స్టేషన్లో కొంతవరకు ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుందని భావిస్తా ఉన్నాం. అక్కడ కూడా మనకు తప్పకుండా మనం వెబ్కాస్టింగ్ చేస్తున్నాం, తర్వాత మైక్రో అబ్జర్వర్ పంపిస్తున్నాం, తర్వాత వీడియోగ్రఫీ కూడా చేస్తున్నాం. సో అక్కడ కూడా ఎలాంటి ఇష్యూ లేకుండా ముందస్తుగా పోలీసు నుంచి ఇటు జిల్లా యంత్రాంగం నుంచి కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎన్నికలంటే ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ దగ్గర ఉంది. ఇక్కడ డబ్బు మద్యం పంపిణీ అనేది ఎలక్షన్ల ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ డబ్బు మద్యం పంపిణీకి ఓటర్లకు ప్రలోభ పెట్టకుండా ఇలాంటి చర్యలు తీసుకున్నారు. ఎస్, మనకు ప్రస్తుతం ఆల్రెడీ అంటే ఒక్కసారి నామినేషన్ వేసిన తర్వాత నామినేషన్ వేసిన క్యాండిడేట్ యొక్క ఎన్నికల ఖర్చులను మనం నామినేషన్ వేసిన రోజు నుంచి కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఇప్పటికే మున్సిపాలిటీలో ఒక్కొక్క మున్సిపాలిటీలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ను, 3 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ను, అదేవిధంగా ప్రతి మున్సిపాలిటీ అకౌంటింగ్ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. వారు నామినేషన్ రోజు నుంచే ఆ క్యాండిడేట్ యొక్క ఖర్చులను లెక్కిస్తారు. దాంతోపాటుగా ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు, ఈ టీమ్స్ ద్వారా మనకు ఎక్కడైనా ఒకవేళ ఈ విధంగా అంటే ఓటర్లను ప్రభావిత విధంగా ఏదైనా చర్యలు తీసుకుంటారని మన కంప్లైంట్ వస్తే వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా గమనించాలి, ఇక్కడ వార్డు మెంబర్కు హైయెస్ట్ పరిమితి వచ్చేసి 1 లక్ష రూపాయలు. సో విత్ ఇన్ ద లిమిటేషన్ అంటే అంతలోపు ఖర్చు పెట్టుకుంటే ఏం కాదు. దాని తర్వాత ఒకవేళ మించి పెడితే తప్పకుండా ఎలక్షన్ కమిషన్ తీసుకునే చర్యలకు బాధ్యులు కావాల్సిన అవసరం ఉంటుంది. అభ్యర్థులు వైన్స్ యజమానులకు డైరెక్ట్ వైన్స్ కానీ డబ్బు అంటే డీడీ సరిపడా డబ్బు ఇచ్చినాక ఆ వైన్స్ ఇప్పుడు మీరు కావచ్చు, మేము కావచ్చు, కొంత అవేర్నెస్ ఉన్న పబ్లిక్ అందరూ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసం పనిచేస్తున్నాం. మీ నోటీసులు ఎక్కడన్నా కూడా మా దృష్టి తీసుకురండి. ఇక్కడ మీ ఎంఆర్ఓ గారే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్కు లీడర్. ఆయనతో పాటుగా 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ 3 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నాయి. అట్లా పోలీస్ సిబ్బంది కూడా పనిచేస్తుంది. ఎక్కడైనా అట్లాంటి సంఘటనలు మీ నోటీస్కి వస్తే వెంటనే మా నోటీస్కి రండి, తప్పకుండా గట్టి యాక్షన్ తీసుకుంటాం. ఈ సందర్భంగా నేను మరొకసారి కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అట్లాంటి
వాటికి అంటే మీరు ఓటర్లను ప్రలోభపెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు ఎలక్షన్ కమిషన్ అంటే ఎంసీసీ నామ్స్ ప్రకారంగా మీ పైన కేసు అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లా కాకుండా ఎస్ మీ పాలసీ ఏంది, మీరు ఏం చెబుతున్నారు అనే విషయాలపైన వెళ్ళాల్సింది కోరుతున్నాం. మీరు చెప్పిన పాయింట్స్ కూడా అంటే వైన్స్ కావచ్చు ఇంకో దాంట్లో కూడా ఇంకా నిఘా పెంచుతాం. మీ నోటీసులు కూడా మాకు చెప్పాల్సిందే కోరుతున్నాం.